గా మీ ఇద్దరు హౌ డిడ్ యు ఫేస్ ఫెయిల్యూర్స్ అంటే యాక్చువల్గా మా లవ్ అయిన తర్వాత చామంతి ఎండింగ్కి మేము పెళ్లి చేసుకోవాలని ఎంగేజ్మెంట్ కూడా అయింది. కానీ నా మీద మా బ్రదర్స్ మదర్ అందరూ డిపెండ్ అయి ఉన్నారు కదా. ఒక ఎర్నింగ్ పర్సన్ని నేను అలాగే తీసుకొని వెళ్ళిపోవటం న్యాయం కాదు. వాళ్ళని మనం సెటిల్ చేసి మళ్ళీ పెళ్లి చేసుకుందామని అప్పుడు సమరమన్ సినిమా స్టార్ట్ చేయడం జరిగింది. తను పీక్లో ఉన్నప్పుడు ఆ పిక్చర్లో నాకు యాక్సిడెంట్ అవటం, తలకు ఫ్రాక్చర్ అవటం, కాలు ఫ్రాక్చర్ అవటం, బెడ్ రెస్ట్ అయ్యి దాంతో మొత్తం సినిమా అప్సెట్ అయిపోయింది. దానివల్ల ఫైనాన్షియల్గా చాలా ఇబ్బందులు పడ్డాం. ఆల్మోస్ట్ 99 వరకు చాలా కష్టం. అవన్నీ తీర్చడానికే సరిపోయింది. దానికోసం అన్ని రోజులు మళ్ళీ నేను వర్క్ చేయాల్సి వచ్చింది, తను వర్క్ చేయాల్సి వచ్చింది. మధ్యలో ఎంతమంది ఎన్ని చెప్పినా ఏం చేయాలని చూసినా మమ్మల్ని విడదీయాలని చూసినా కూడా చూసారా అది మామూలే కదా ఇండస్ట్రీలో. సెపరేట్ గా ఉంటే ఏదో ఉంది అని చెప్పి గ్యాసిప్స్ పుట్టిస్తారు, దగ్గర చేరగానే విడిపోతున్నారు, మాట్లాడుకోవట్లేదు, అక్కడ ఉన్నారు ఇక్కడ ఉన్నారని మళ్ళీ వాళ్ళే క్రియేట్ చేస్తారు. అలా ఏం చేసినా కూడా వాళ్ళ మదరు నాకు చాలా ఫ్రెండ్లీగా ఉండేది. పెళ్లికి ముందు నుంచి నాతో షూటింగ్స్కి వచ్చేది. ఆంటీ చాలా ఫ్రెండ్లీగా ఉండేది. మా అమ్మ తను బాగా ఫ్రెండ్స్ కాబట్టి వాళ్ళ ఫాదరు మదరు ఫ్యామిలీ సపోర్ట్ ఉండటం వల్ల మాకు ఇబ్బంది లేకుండా అయిపోయింది. డైరెక్టర్స్ కి హైయెస్ట్ రెమ్యునరేషన్ అంటే స్టార్టింగ్ ఇంతతోనే. మణిరత్నం గారు, శంకర్ గారు వాళ్ళందరూ కూడా అప్పుడు ఫస్ట్ నాకు వచ్చి ఫస్ట్ ఫిల్మ్ వచ్చి 14,000 నేను రెమ్యునరేషన్ పర్ ఇయర్. తర్వాత నేను వచ్చి ఆ ఫిల్మ్ పోలీస్ అధికారి రిలీజ్ అయిన తర్వాత నెక్స్ట్ పిక్చర్కి పిలుస్తున్నారు. నేను వెళ్ళి మాట్లాడి జీవి ఫిల్మ్స్లో ఆయన మాట్లాడి సరే రెమ్యునరేషన్ ఎంత అని అడిగారు. నేను ఎంత నాది వచ్చి అప్పుడు 1000 2000 అదే నా శాలరీ వచ్చి. సరే మెల్లిగా ఎంత అడుగుతాం నాకే తెలియట్లేదు. సరే మెల్లిగా 50 ఇవ్వండి సార్ అని. అప్పుడు చాలా రోజుల ముందు కదా. అప్పుడు వచ్చి నా డైరెక్టర్కి అప్పుడు వచ్చి 75,000 రూపీస్. నేను వచ్చి సరే 50 అని అడిగాను. ఆయన వచ్చి షాక్ 50 అంత ఎక్కువ, 20 ఇస్తానన్నారు. నేను చెప్పాను 14,000 6,000 మళ్ళీ ఇప్పుడు దీనికి సరే 25 అంటే ఫైనల్ చేద్దాం సార్ వాళ్ళు చెప్పింది. మళ్ళీ సరే ఓకే అని వచ్చి ఫైనల్ అయింది. తెలియదు. మళ్ళీ చెక్ ఇచ్చారు. చెక్ ఇచ్చి ఎందుకంటే ఫస్ట్ ఫిల్మ్కి నాకు వచ్చి 2,000 రూపీస్ వచ్చి అడ్వాన్స్. ఇక్కడ చూసాను 2 పక్కన 5 ఉంది. అప్పుడు 2,500 చాలా ఎక్కువ సైబులు ఉన్నాయి దాంట్లో. అంటే ఇది ఇచ్చేసారు, కవర్ వేసి ఇచ్చారు. నేను అలా కూర్చున్నాము. కానీ ఇది ఎక్కువ ఉన్నట్టుంది, ఏమి అది డౌట్ నాకు. నేను వెంటనే నేను వచ్చి టాయిలెట్ వెళ్ళాను. నేను సరే ఓకే పక్కన ఉన్నాయి, కవర్ తీసుకుని వెళ్ళాను. ఓపెన్ చేసి 2,50,000 రూపీస్ అది అడ్వాన్స్. నాకు వచ్చి అలా అన్కాన్షియస్ వచ్చేసింది, నమ్మలేకపోయాను. వచ్చి అప్పుడు 25 అంటే 25 lakhs. Even I can't imagine that much of money in my whole life. ఇప్పుడు దెబ్బలాడుకోరా మీద్దరు? నేను సండ పోటదా ఇల్లా వస్తుంది, లేకుండా ఉంటుంది కదా. ఇలా ఫ్యామిలీ వచ్చి వస్తుంది. ఇద్దరం గొడవ పడ్డామంటే ఆయనకు అర్థం అవుతుంది, మళ్ళీ నేనే అడుక్కోవాలి. దానికన్నా గొడవ పడ్డం వేస్ట్ అని తెలుసుకొని అసలు పడ్డాడు మా ఇద్దరితో. ఓకే, రోజా గారు చిన్న ర్యాపిడ్ ఫైర్ మిమ్మల్ని అడిగి క్వశ్చన్, సల్మాన్ గారు అదే క్వశ్చన్ నేను అడగబోతున్నాను. ఓకే, సో మీరు చెప్పండి, మీ దృష్టిలో మీ బెస్ట్ ఫిల్మ్ ఏది? బెస్ట్ ఫిల్మ్ ఎవరిని అడిగినా ఫస్ట్ ఫిల్మే చెప్తారు. ఎందుకంటే అది ఫస్ట్ బేబీ అంటే అందరికి ఇష్టం ఉంటుంది కదా. వాళ్ళు ఎంతమంది పిల్లలు పుట్టినా కూడా ఫస్ట్ బేబీ అనేది ఒక ప్రీషియస్. సెల్వా గారు, వాట్ యూ థింక్? బబ్లీ సినిమా అండ్ భైరవ్ ఇస్ ద బెస్ట్. అలాగే సెల్వా గారి బెస్ట్ ఫిల్మ్ మీ దృష్టిలో ఏంటి? కెప్టెన్ ప్రభాస్. యాజ్ అ మూవీ ఆర్టిస్ట్ మీ ఇమేజ్ మీకు ఇష్టమా? యాజ్ అ పొలిటీషియన్ మీ ఇమేజ్ మీకు ఇష్టం? మూవీ ఆర్టిస్ట్ గా అందరూ అభిమానిస్తారు, దాంట్లో క్యాస్ట్ కానీ పార్టీస్ కానీ ఏమి ఉండవు కాబట్టి అదే ఇష్టం. అదే ఇష్టం. సెల్వా గారు మీరేమంటారు? వాట్ ఈస్ రోజా గారు బెటర్ ఇమేజ్ మీ దృష్టిలో? యాజ్ అ పొలిటీషియన్, యాజ్ అ మూవీ ఆర్టిస్ట్? As a politician. అన్ని రివర్స్ లో చెప్తున్నారు. ఆయనకి ఇష్టం పాలిటిక్స్ అంటే బాగా ఇష్టం. యాక్టర్ అయ్యకపోతే, పొలిటీషియన్ అయ్యకపోతే వాట్ వుడ్ యూ హ్యావ్ లైక్ టు బికమ్? నాకు ఎయిర్ హోస్టెస్ అవ్వాలని చాలా ఇష్టం. మా ఇంట్లో వాళ్ళేమో నన్ను డాక్టర్ చేయాలనుకున్నారు. అమ్మ నర్సింగ్ కాలేజ్ ప్రిన్సిపల్, అన్నయ్య డాక్టర్ కాబట్టి నన్ను అదే ఫీల్డ్కి తీసుకురావాలని. నాకేమో ఎయిర్ హోస్టెస్, ఎందుకంటే ఎప్పుడు గాల్లో ఉంటారు, దేవకన్యల్లాగా ఫ్లైట్స్లో పోతుంటారని. తర్వాత తెలిసిన పాపం వాళ్ళు పడే పాటలు, కానీ అప్పుడు తెలియదు. అప్పుడు ఎయిర్ హోస్టెస్ అవ్వాలని చాలా ఇష్టం. సో మీ దృష్టిలో మీలో ఉన్న మైనస్ క్వాలిటీ ఏమిటి? మీకు నాలో తొందరగా అందరినీ నమ్మేస్తాను. అందరిని నమ్మేస్తారు. అలాగే ఏదన్నా వేరేగా ఉంటారు కొంచెం.
ఎవరి గురించి అయినా తెలిసిందంటే వెంటనే అడిగేస్తాను. అలాగా ఫాల్స్ గా ఉండటం రాదు. సెల్వ గారు, రోజా గారిలో మీకు నచ్చని క్వాలిటీ ఏది? అదే ఇదే నాకు నచ్చలేని విషయం. ఇదే ఇప్పుడు నచ్చలేని విషయం కూడా ఇది. ఎందుకంటే ఇప్పుడు నేను ఆలోచిస్తున్నాను ఏం మాట్లాడొచ్చు, నేను ఆలోచిస్తున్నాను. అవును అవును. నచ్చలేకపోతే కొన్ని ఉంటాయి. ఏం చెప్పొచ్చు నేను ఆలోచించి చెప్తాను. ఆవిడ ఆలోచించుకుని చెప్తుంది, మాట్లాడుతుంది. టక్కున కోపం వస్తే ఏమైనా మాట్లాడుతుంది. సో కొంచెం మీరు అనుకునేది మనసులో చిన్నపిల్లలాగా చెప్పేస్తారు బయటికి కాబట్టి అని అంటున్నారు. అలాగే సెల్వ గారిలో మీకు నచ్చని గుణం ఏమన్నా ఉందా, క్వాలిటీ ఏమన్నా? ఓవర్ మంచితనం. ఓవర్ మంచితనం. దానివల్ల చాలాసార్లు గొడవైంది నాకు తనకి. అందరినీ నమ్మరు, అందరి గురించి తెలుసు, ఎవరేంటి అనేది తెలుసు, అయినా కూడా ఎవరిని హర్ట్ చేయడు. వాళ్ళు మళ్ళీ మళ్ళీ ఆయన్ని మోసం చేసినా కూడా అవకాశం ఇస్తారు. నేను అంటాను అంత మంచితనం పనికిరాదు అని అంటుంటారు. వెళ్ళొచ్చు. అయితే ఎవరు పాట పాడతారు? దాని విల్ ఫినిష్. మీకు ఇష్టమైన సాంగ్? ఈ సిస్టమ్ నీకు ఆరెంజా మగధీరనా? పాడండి అన్న, ఇద్దరు కలిసి పాడండి. నువ్వు లైన్ చెప్పు, ఒక లైన్ చెప్తే వాడు పాడతాడు. చెవులో చెప్పు, మళ్ళీ ఇద్దరు కలిసి పాడు. నాకే లైన్ తెలియదు. ఆరెంజ్ ఏ సాంగ్ ఆరెంజ్. ఓకే, నించొని పాడండి. వెరీ గుడ్. 1 2 3 స్టార్ట్. పాడినా మళ్ళీ అయితే ఇక్కడే ఉండాలి, ఎంతసేపు అయినా అవ్వదు. సో అమ్మ పాడుతుంది లేకపోతే? అయితే అమ్మ పాడితే అయిపోతుంది. లైన్ రాదు నాన్న. శుభలగ్నం పాట పాడతారా? వేరే ఉన్నా ఓకే, అమ్మ పాడుతుంది, దెన్ విల్ వైండ్ అప్. అమ్మ నాకు రాదు నాన్న. ఏదైనా ఒకటి మీ పాట పాడండి. వాళ్ళు చూడు, వాళ్ళిద్దరు ఎస్కేప్ అయిపోయారు లాస్ట్. నువ్వు ఒక లైన్ పడితే నేను పడతా. వసంతకాలం వలపుల పల్లకిగా. అసలు మీ వాయిస్ ముందు నాకు పాడాలంటే అసలు భయం వేస్తుంది. మామూలుగానే ధైర్యం చేయను. బట్ బ్యూటిఫుల్ కెరియర్, బ్యూటిఫుల్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ. బ్యూటిఫుల్ పొలిటికల్ కెరియర్. మళ్ళీ మళ్ళీ కలుస్తూ ఉండాలి ఇలాగా. మీ ఎక్స్పీరియన్స్ మీరు షేర్ చేసుకుంటున్నారు. సెల్వ గారు, వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు చెన్నై నుంచి దూరం వచ్చి ఎన్టీవీ కోసం మాతో కలిసి ఫోన్ చేశారు ఇవాళ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. రోజా గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అంశు అండ్ కృష్ణ. ఓకే, ఇది ఇవాల్టి డైన్ విత్ ఎన్టీవీ.